హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మమ్మీ రెసిపీస్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పానీపూరి అండి. ఇది అందరికీ చాలా ఇష్టం అండి. ఇది నేను 10 నుంచి 15 నిమిషాల్లో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. చక్కగా ఇంట్లోనే చేసుకొని ఇంట్లోనే తినేయచ్చు. దీనికోసం ముందుగా 1 కప్పు మైదా పిండి, 1 కప్పు బాంబే రవ్వ, కొంచెం సాల్ట్, కొంచెం సోడా, ఇవన్నీ మిక్స్ చేసుకోవాలండి, అన్నీ కలిసేటట్టుగా. ఇప్పుడు కొంచెం వాటర్ పోస్తూ చపాతీ పిండి ఎలా తడుపుకుంటామో అలా తడుపుకోవాలండి. ఇలా రెడీ అయిపోయిందండి ముద్ద. దీన్ని 10 నిమిషాలు అలా పక్కన పెట్టాలండి. ఒక 10 నిమిషాల తర్వాత కొంచెం ముద్దను తీసుకొని పొడిపిండి వేస్తూ చపాతీలాగా రుద్దుకోవాలండి. ఇది మరి మందంగా కాకూడదు, మరి పల్చగా చేయకూడదు. చపాతీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఏదైనా రౌండ్ షేప్ క్యాప్ తీసుకొని ఇలా పూరీల్ని ప్రెస్ చేసుకోవాలి. పూరీలన్నీ రెడీ అయిపోయాయండి. ఇప్పుడు మధ్యలో ఉన్న ఎక్స్ట్రా పిండిని తీసేద్దాము. పూరీలన్నీ రెడీ అయిపోయాయండి. వీటిని ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక్కొక్కటిగా డీప్ ఫ్రై చేసుకోవాలండి. అది మెల్లిగా ప్రెస్ చేస్తూ, అప్పుడే బాగా పొంగుతాయి పూరీలు. ఇలా ఒక్కొక్కటి అలా ప్రెస్ చేస్తూ, వీడియోలో చూపిస్తున్నట్టుగా అలా ప్రెస్ చేస్తూ చేయండి, చాలా బాగా వస్తాయి. అన్నీ పొంగుతాయండి, ఏదో 1-2 అలా పొంగవు. చూడండి అన్నీ ఎలా పొంగుతున్నాయో. ఇలా అన్నిటినీ మంచి కలర్ వచ్చేలాగా వేయించుకోవాలండి. ఇంకా అన్నీ వేగిపోయాయి, తీసేస్తున్నాను. ఇప్పుడు పూరీలు రెడీ అయిపోయాయండి. ఇప్పుడు పానీ తయారీ ఎలానో చూద్దామండి. దీనికోసం పుదీనాను, కొత్తిమీరను తీసుకున్నాను. నీట్గా కడిగిన తర్వాత జార్లోకి తీసుకోవాలి. ఒక 6 పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క, తర్వాత నానబెట్టిన చింతపండుని యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి మెత్తగా. దీనిని ఇప్పుడు ఫిల్టర్ చేసుకోవాలి. ఇందులోకి ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ కారం పొడి, 1/2 టేబుల్ స్పూన్ చాట్ మసాలా, 1/2 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్, ఇవన్నీ వేసి కలపాలండి. అంతే అండి, పానీ రెడీ అయిపోయింది. ఇప్పుడు పూరీలోకి ఆలు స్టఫ్ ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఉడకబెట్టిన పొటాటోస్ని ఇలా మ్యాష్ చేసుకోవాలి. తర్వాత 1 కప్పు ఆనియన్ యాడ్ చేయాలి, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ కారం పొడి, 1/2 టేబుల్ స్పూన్ చాట్ మసాలా, 1/2 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్, ఇవన్నీ వేసి మిక్స్ చేయాలండి. అంతే అండి, ఆలు స్టఫ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు అన్నీ ఒక దగ్గర అరేంజ్ చేసుకుందాము. పూరి, పానీ, ఆనియన్స్, ఇంకా ఆలు స్టఫ్ అండి. చూడండి పూరి ఎంత ఈజీగా బ్రేక్ అయిపోతుందో, చాలా ఈజీగా బ్రేక్ అయిపోతుందండి. చాలా క్రిస్పీగా వచ్చాయి పూరీలు. ఇప్పుడు మనకెంతో ఇష్టమైన పానీపూరీలని ఇలా సర్వ్ చేసుకొని తినాలి. Thanks for watching, Andy. Please like and subscribe our channel. Thank you. Bye bye.